200 యూనిట్లకే 200 యూనిట్లకే ఎన్నెలా ఉచిత కరెంట్ ఇస్తారట ఎన్నెలో పథకమట అరే దివ్యాంగుల జీవన భృతి అరే వృద్ధులకు వితంతులకు అరే 6000 అందిస్తారు అరే వృద్ధుల వితంతులకు ఎన్నెలా 6000 అందిస్తారు ఎన్నెలో ఎన్నెలా మహాలక్ష్మి పథకంతో బస్సు టికెట్లే అంట అరే 2500 అరే ఆర్థిక సహాయం అంట 500కి గ్యాస్ బుడ్డి ఎన్నెలా 500కి గ్యాస్ బుడ్డి ఎన్నెలా మనకు సరఫరా చేస్తారంట ఎన్నెలో రైతు భరోసానంట ఎకరానికి దూడంట అరే 15,000 అంట రైతును రారాదునే సర్కారు ముందుకొచ్చే రైతును రారాదు మన సర్కారే ముందుకొచ్చే ఎన్నెలో అందరూ కూడా తొందర పడకుండా ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఏరు పడితే కాపురం సరిదిద్దుకోవడానికే దాదాపు 2-3 సంవత్సరాల కాలం పడుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయింది. ఇప్పుడు ఎందుకు వచ్చినామంటే పల్లెల్లో ప్రజలందరూ కూడా నిరుత్సాహపడకుండా రేపు జనవరి నుండి సరికొత్త పరిపాలన వ్యవస్థలో ఈ ప్రజాపాలన ద్వారా ఏదైతే ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా వీటిని ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకొని ఇలా ప్రభుత్వం మనం ముందుకు వస్తుంది. అంతకంటే ముందు ప్రజలను నిరుత్సాహపరచొద్దు, ప్రజలందరూ కూడా మరి ఆనందంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన గ్రామానికి మమ్మల్ని పంపించడం జరిగింది. ఒక అధికారి వచ్చి ఇన్ని మాటలు చెప్తే నిజంగా అధికారిని మాట వినడానికి అవకాశం ఉండదు. కళాకారుల ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు చేరవేరిస్తే ఎంతో కొంత గుండె ధైర్యం వస్తుంది. తర్వాత గ్రామానికి ఇదే రకంగా టెంట్ వేసుకొని ఇచ్చి మన అధికారులు మన దగ్గర కూర్చొని గౌరవ మన శాసనసభ్యులు వారి సమక్షంలో మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్లారిటీగా తెలుసుకొని మరి వాస్తవంగా మన గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారు, వాస్తవానికి ఈ వృద్ధాప్య పెన్షన్ అందవలసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు సభ్యులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి వివరాలు సేకరించుకొని జనవరి నుండి సరికొత్త పరిపాలన ద్వారా ఇవాళ ఈ ప్రజా పరిపాలన వ్యవస్థని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ప్రణాళికబద్ధంతో ఇవాళ ప్రభుత్వం మన ముందుకు వస్తుంది. కాబట్టి సంవత్సర కాలంగా చేయలేదు వాస్తవమే, కానీ ఇప్పుడు సమగ్ర సర్వే కుటుంబ సర్వే చేయడానికి కూడా ముఖ్య కారణం అదే. ఈ సమగ్ర కుటుంబ సర్వే కూడా మనం సహకరించి మనకి మన ఆర్థిక స్థితిగతులను గమనించి అధికారులే మన దగ్గరికి వచ్చి మరి వీటన్నిటిని పైన ఒక క్లారిటీగా ఇలా ప్రణాళికని సిద్ధం చేసుకొని వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా అన్యగా భావించొద్దు, ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు అని చెప్పి మనవి చేసుకుంటూ మరి వచ్చిన